నమస్తే, నేను మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్. మిత్రులారా, ఈరోజు కామారెడ్డి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి 52% బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నిస్తూ ఈరోజు బీసీ కులాలతోనూ బీసీ ఉపకులాలతో మీటింగులు ఆర్గనైజ్ చేస్తూ 3వ తారీఖు ఒక బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇది ఎప్పుడైతే డిక్లరేషన్ చేసేసి బయటకు వచ్చిందో రాగానే కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టింది. ఈరోజు కవిత గారు బీసీ సంబంధించినటువంటి కులాలకు నాయకత్వం వహించడం తప్ప, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏదైతే హామీలు ఇచ్చిలో ఈ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కవిత గారు ప్రశ్నించడం తప్ప, ఆది శ్రీనివాస్ నోటుకొచ్చినట్టు వాగితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఒక మహిళ పైన నువ్వు వ్యాఖ్యలు చేసేటప్పుడు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ని హెచ్చరిస్తాను. మిత్రులారా, ఈరోజు 42% ఉన్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తాము మేము తెలంగాణలో ఈ యొక్క రిజర్వేషన్లు అని చెప్పేసి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిళ్ళు. పక్క రాష్ట్రంలో ఉండబడేటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇచ్చిళ్ళు. ఈరోజు ఆది శ్రీనివాస్ ప్రశ్నిస్తే ఏమంటాడు, కేసీఆర్ గారు ఏం చేసిళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తాను. కళ్ళు మూసుకపోయినాయా ఆది శ్రీనివాస్? స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో స్థానిక మార్కెట్ కమిటీలలో 33% రిజర్వేషన్లు అమలు చేసి బీసీలకు ప్రాతినిధ్యం వహింపజేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు అయితే ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా మేర కులస్తులు, రజక కులస్తులకు కూడా వాళ్ళు ఇస్త్రీ చేసుకోవడం కోసం, క్షౌరశాలల కోసము, దర్జీలు ఎవరైతే ఉన్నారో టైలరింగ్ చేసుకోవడం కోసం కూడా విద్యుత్ అనేటువంటి అవసరం. కాబట్టి విద్యుత్ భారం ఈ యొక్క కులాలపైన ఉండొద్దని చెప్పేసి విద్యుత్ను ఉచితంగా సరఫరా చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు పడితే 5 లక్షల ఎక్స్గ్రేషియా, దాంతోపాటు ఎక్స్చేంజ్ శుల్కం లేకుండా రద్దు చేసి, అదేవిధంగా వాళ్ళు తాటి వనాలకు పోవాలంటే స్కూటర్లను ఇచ్చేసి, చెరువులో కట్టపైన ఇరువైపుల తాటి ఈత వనాలు నాటించినటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. నీరా సెంటర్లను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. బీసీల ఆత్మగౌరవం నిలబడడం కోసం బీసీలకు అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలని చెప్పేసి ఆత్మగౌరవ భవనాలను నిర్మించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ప్రతి ఒక్క దగ్గర కూడా బీసీలకు విద్య అందుబాటులో ఉండాలని బీసీ గురుకులాలు 100ల సంఖ్యలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. బీసీ సంబంధించిన విద్యార్థులకు ఏదైతే విదేశీ విద్య అనేటువంటి అందం ద్రాక్షలాగా ఉందని చెప్పేసి ఈరోజు జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చేసి బీసీ విద్యార్థులందరినీ కూడా తీసుకుపోయి విదేశీ విద్యను అందించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. ఈరోజు గొల్ల కురుములకు ఏదైతే గొర్రెల పెంపకం సంబంధించినటువంటి చేసి వాళ్ళకు ఆర్థిక స్వావలంబన ఇచ్చింది కదా, చేపల పెంపకం ద్వారా మత్స్య సంపదను పెంచేసి ఇక్కడ గంగపుత్రులకు, ముదిరా సోదరులకు వాహనాలు ఇచ్చేసి ఇక్కడ నీలి విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఇన్ని చేసినటువంటి కేసీఆర్ గారు ఏం చేసిండని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుమాల చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ని హెచ్చరిస్తానా. ఇలా కాంగ్రెస్ పార్టీని 42% బీసీ సంబంధించిన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఉగదంపుడు ఉపన్యాసాలు చేసిళ్ళు కామారెడ్డిలో. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి ఈరోజు శ్రీమతి కవిత గారు ప్రశ్నిస్తారు. ఇది తప్ప బీసీల వైపు ప్రశ్నించొద్దా? బీసీ బడుగులైన వర్గాల వైపున నాయకత్వం వహించి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుందా? మీ ఆయుధ నాయకత్వానికి వణుకు పుట్టి ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 6 నెలల్లో బీసీల రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు కలిపిల్లు కదా బీసీ డిక్లరేషన్లో. అదేవిధంగా బీసీలలో పంచాయతీల్లో, మున్సిపాలిటీలలో దాదాపుగా 23,973 సంబంధించినటువంటి బీసీలకు మేము ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ 42% ఇంప్లిమెంట్ చేసి అని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడ, ఎప్పుడు అని చెప్పేసి ఏ రోజు కవిత గారు ప్రశ్నిస్తారు. ఇవాళ బీసీ డెడికేషన్ కమిషన్ కాల పరిమితి కూడా తక్కువ చేసి ఇచ్చేట్లు. ఇలా మీరు చేసేటువంటి దానికి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక చట్టబద్ధత లేదని చెప్పేసి శ్రీమతి కవిత గారు ప్రశ్నిస్తారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా ఈ దేశంలో. 1932 సంవత్సరంలో కులగణన జరిగింది. ఈ 60 ఏళ్ళ అధికారంలో ఉండి బీసీలకు సంబంధించిన కులగణన ఎందుకు చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక జాతీయ పట్టిగా ఈరోజు శ్రీమతి కవిత గారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్స్కి మొత్తం కూడా సివిల్ కన్స్ట్రక్షన్లో 42% వాటా ఇస్తామని చెప్పిల్లు కదా. అట్లా కాంట్రాక్టర్లను మీరు వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం మేము పోరాడతామని చెప్పిల్లు కదా. మరి ఈ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్లలో ఎందుకు బీసీ కాంట్రాక్టర్లకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చిల్లో సమాధానం చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు ఇస్తాం బీసీలకు, అట్లా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నావు అని చెప్పేసి మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పిల్లు కదా. ఎప్పుడు ఇచ్చిల్లు, ఎక్కడిచ్చిల్లు, ఎట్లిచ్చిల్లు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి బీసీలకు ఖర్చు పెట్టిన దానిపైన అని చెప్పేసి శ్రీమతి కవిత గారు అడగడం తప్ప, ఈరోజు ఏదైతే బీసీడీలో ఉండబడేటువంటి తెలగ సామాజిక వర్గం అయితే అదేవిధంగా ముదిరా సామాజిక వర్గాన్ని బీసీ ఏలో తీసుకొచ్చి కలుపుతామని చెప్పేసి బీసీ డిక్లరేషన్లు చెప్పిల్లు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి, ఎప్పుడు చేస్తావు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు మా యొక్క అధినాయకురాలు కవిత గారు అడిగితే తప్ప, ఇలా ప్రతి గ్రామంలో గౌడలకు 5 ఎకరాల భూమిని ఇస్తాం ఈదులు పెంచుకోవడానికి అన్నారు. ఎక్కడిచ్చిల్లు, ఏ సంఘానికి ఇచ్చిల్లు, ఎప్పుడు ఇచ్చిల్లు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కవిత గారు తప్ప. ఈరోజు సబ్సిడీలతోనే
నాయి బ్రాహ్మణులకు, వడ్లకు సంబంధించిన కులస్తులకు, కమ్మరి కులస్తులకు, గోల్డ్ స్మిత్కి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి టూల్ కిట్స్ ఇస్తాము 90% సబ్సిడీతో అని చెప్పి అన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ఈ కార్పొరేషన్లు, ఎక్కడ ఈ టూల్ కిట్స్ అని చెప్పేసి మా అధినాయకురాలు కవిత గారు ప్రశ్నించడం తప్ప ఎక్కడ తప్పు? మీరు చేసినటువంటి గీత కార్మికులకు చెట్టు మించులు పడితే 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామన్నారు కదా. ఇంతమంది గీత కార్మికులు చనిపోయిళ్ళు, ఎక్కడ ఇచ్చినావు ఇప్పటివరకు ఎక్స్గ్రేషియా అని చెప్పి మా అధినాయకురాలు కవిత గారు ప్రశ్నించడం తప్ప ఇలా బీసీ సబ్ ప్లాన్ను అమలు చేసేసి చట్టబద్ధత చేసే విధంగా చేసేసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సబ్ ప్లాన్ అమలు చేసే విధంగా చేస్తామని చెప్పిళ్ళు. సంవత్సరం గడిచింది రేవంత్ రెడ్డి, సంవత్సరం గడిచింది ఆది శ్రీనివాస్. దీన్ని అడగడం, దీన్ని మాట్లాడడం తప్ప అన్ని జిల్లాల్లో 50 కోట్ల రూపాయలతోని కన్వెన్షన్ హాల్లు, ప్రెస్ క్లబ్లు, అదేవిధంగా క్యాంటీన్లు నిర్మాణం చేస్తామని చెప్పిళ్ళు. ఎక్కడా ఇది? ఎప్పుడు చేస్తారు ఇది కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు ఆమె. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి ఐక్యతా భవనాలు కడతామని చెప్పిళ్ళు. ఇది కూడా మీరు చెప్పినట్టు ఆమె. వీటిని ప్రశ్నిస్తే కవిత గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తావా ఆది శ్రీనివాస్? తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఖచ్చితంగా బీసీల వైపు ఉండి కవిత గారు పోరాటం చేస్తారు, వాళ్ళకి నాయకత్వం వహిస్తారు. రేపు 3వ తారీఖున జరగబోయేటువంటి సభలో మీకు బీసీల బలమేంటిది, కవిత గారి నాయకత్వ పటిమేంటిదో ఖచ్చితంగా చూపెడతాం. ఖబర్దార్ ఆది శ్రీనివాస్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను. జై తెలంగాణ, జై కవితక్క.